ఫస్ట్ టైం మనం డే టైంలో వస్తున్నాం, ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి మొత్తం చూపిస్తున్నా. ఈ కరెక్ట్ ఈ ఐరన్ బ్రిడ్జ్ ఇట్లా ఏదైతే ఉందో ఇది దాటంగానే మనకి పైకి వెళ్ళాలి. చూసురుగా దారిలో ఇలాంటి పనులు ఉంటాయి అన్నమాట. పక్కన చూడు ఎంత ముద్దు ఉందో చెరువు, బ్రిడ్జ్ పక్కమ్మటే 10-11 గంటల దాకా ఇట్లనే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఏరియా. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, వచ్చేసి మనం కలకత్తాలో ఉన్నాం, వెస్ట్ బెంగాల్ ఎంట్రీ అయిపోయినాం. ఎదురుగా చూస్తారు కదా ఇక్కడ జియో పంప్ వెహికల్, ఆయనకి ఏం జరిగిందో ఏమో తెలియదు. ఇది వచ్చేసి వెస్ట్ బెంగాల్ వెహికల్, ఇక్కడదే, బయటది కూడా కాదు. బయట వెహికల్ అయితే మస్తు ఇబ్బంది పెడతారు, బస్సులలో, లోకల్ బస్సులలో, లేకపోతే లోకల్ కార్లలో, బైక్లలో బెదిరిస్తుంటారు అనమాట. గుద్దేసినట్టున్నా తెలిసి, ముందలైనా రోడ్డు మీదనే టర్న్ అవుతున్నట్టున్నారు. రే గుద్దేసి సడన్గా ఇటు సైడ్ వచ్చినట్టుండు, రే ఇట్లా వచ్చినట్టుండు సడన్గా రైట్కి టర్న్ అయినట్టుండు, బండి కంట్రోల్ కాలే. ఆ కార్ అనేది 100% తప్పు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లారీ ఇప్పుడు మనం స్ట్రేట్కి వెళ్తున్నాం కదా, కార్ ఉంది కదా, కార్ అని ఇట్లా సడన్గా ఇటు సైడ్ తిరిగినప్పుడు గుద్దపోతే ఏం చేస్తారు మరి? మనం ఇప్పుడు నార్మల్గా హైవే పైన చక్కగా వెళ్ళాలి, చక్కగా వెళ్ళే బండి సడన్గా ఒకసారి రైట్ టర్న్ తీసుకుంటే సడన్గా ఒకటేసారి ఆపాలంటే ఆపలేరు. లోడ్ బండ్లు అయినా ట్యాంకర్లు అయినా బండ్లు ఒక మినిమం ఒక 60-70 స్పీడ్లు ఉంటాయి అనమాట హైవేలల్లో. తొందర వెళ్ళే లోన్లు ఉంటాయి, పచ్చి సరుకు లోన్లు ఉంటాయి. కొన్ని రాంగ్ రూట్ లైన్ వెనకకి వెళ్దాం అనుకుంటే ఎట్లనో తెలియదు, కానీ ఒకటేసారి రైట్ టర్న్ తీసుకునేసరికి బండి కంట్రోల్ కాక దాన్ని గుద్దేసినట్టుండు. బండి ఆపేసి ఫోటోలు తీసుకోవడం అదంతా 1-2 గంటల దాకా మొత్తం ఇష్యూ ఉంటుంది. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవాలి. అది లోకల్ బండే, ఈ కారు లోకల్ బండే కాబట్టి వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఎవరిది తప్పు ఏందనేది తెలుసుకున్న తర్వాత బండిని వదిలేస్తారు. అప్పటిదాకా ఇక ఆయన బండి మొత్తం ఆడనే ఆపుకోవాలి. అది బాగానే డ్యామేజ్ అయింది, కారు సైడ్ మొత్తం పోయింది, డోర్లు గీళ్ళు అంతా బెండ్ అయిపోయినాయి. ఇక వాళ్ళిద్దరు వాదించుకొని ఒకరిదో ఒకరిది కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు. కలకత్తా సిటీలో ఉన్నాం మనం ఇప్పుడు. ఎప్పుడైనా సరే నైట్ టైంలోనే కలకత్తా సిటీ దాటేది. ఇంతకుముందు పోలీసులు టార్చర్ ఎక్కువ ఉండేది కాబట్టి నైట్ వరకు ఆగేది. ఇప్పుడు ఆగాల్సిన పని లేదు, మన దగ్గర డమ్మి ట్యాక్సీ కట్టేసినాం, మెకానికల్ ఉంది, ఆథరైజేషన్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కానీ ఇంతకుముందుకు ఆగేది. అక్కడనే మనకి ఎల్ఎన్టీ బార్డర్ పార్కింగ్లో ఆపుకొని బయలుదేరేది. నైట్ 7-8 గంటలకు అట్లా బయలుదేరేది. ఇప్పుడైతే డే టైంలో కూడా మంచిగా బండ్లు చూస్తారు, ఎంత మంచిగా పోతున్నాయి. ఒకప్పుడు ఇట్లా సిటీలో కనపడే కాదు బండ్లు, అసలు రానే రారు. ఎందుకంటే పోలీసుల టార్చర్ ఘోరంగా ఉంటుంది డే టైంలో. అసలు అడుగున బండ్లు ఆపుతారు. ఇంతవరకు ఒక్క పర్సన్ కూడా మనని, ఒక్క పోలీస్ సార్ కూడా మనని బండి ఆపలేరు. ఇంత రెస్పెక్ట్ చూస్తారు కదా. మంచిగా ఉంటే మనం సార్ అని రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఇంత ముందుకు సార్ అని రెస్పెక్ట్ ఇవ్వాలని మాట కూడా రాపోయేది, అంత ఘోరంగా ఉండేదన్నమాట. ఇప్పుడు చాలా బాగుంది, హ్యాపీగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా పోతున్నాం, ఏ టెన్షన్ లేకుండా. కొలుస్తుంది అదే. ఇప్పుడే నిద్రలేసిండు, ఈ ట్రాఫిక్లో ఆరన్ సౌండ్లకి, ఆ బర్ర సప్పులకి నిద్ర పట్టక లేచి కూర్చుండి. ఇక మళ్ళీ మన అక్కడ ట్రాఫిక్ ఏరియా అంతా దాటినాక అప్పుడు మళ్ళీ ఒక స్లీప్ వేస్తాడు. ఇక్కడ నైట్ బాగానే నడుపుకుంటూ వచ్చిండు. ఇక ఆ రోడ్లో చక్కగా ఉంది ఆ రోడ్ అని చెప్పేసి చిన్న ఆడుతూ వచ్చిండు. మనం ముందుకెళ్తే దాని నుంచి రైట్ తీసుకోవాలి, యార్డ్లు బకెట్లు తీసుకోవాలి. కంపెనీ ఏడుందో ఏమో, అశోక్ లీలాండ్ షోరూమ్ ఏడుందో ఏమో చూడాలి. ఇప్పుడు మనకు వచ్చేటప్పుడు వర్షం వస్తుంది తగ్గుతుంది. ఇక్కడ సైడ్ లేదు. ఆ దులగారు తొలగట అవుతుంది దాకా ఫుల్ వర్షం కొట్టింది. మనకు గట్టిగా వర్షం కొట్టినప్పుడు ఈ నుంచి నీళ్ళు గారి పోయిన పడుతున్నాయి. ఇదంతా ఖరాబ్ అయింది చూడరి, ఇట్లా మొత్తం చెక్క అంతా ఖరాబ్ అయిపోయింది. ఆ వర్షం నీళ్ళు తడిచి చీకిపోయింది అంతా. అది మొత్తం తీసేసేయాలి, ఈ నుంచి అర్ధ దాకా తీసేయాలి. మనం పడుకుంటానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇది 2 తీసేస్తే కొంచెం కాళ్ళు ఈజీగా ఆపుకోవచ్చు. ముందర రైట్ తీసుకున్నాక కొంచెం ముందుకు వెళ్ళి ఎక్కడన్నా ఆపుతాం. ఎందుకంటే మనతో పాటు ఇంకో బండి కూడా లోడ్ అయింది. ఆ బండి మన బండి 2 ఒక దగ్గరికి. అన్న ఒక్కడే ఉండంట, ఆయన సింగిల్ డ్రైవింగ్. మనం ముగ్గురం ఉన్నాం ఎట్లాగా అని చెప్పేసి మన రాజా, నేను, తాత ముగ్గురం డ్రైవింగ్ చేస్తాం కదా, ఆయనతో పాటు కలిసి వెళ్ళిపోతాం. ఆయనకి ఏమన్నా నిద్ర వచ్చినట్టు అనిపిస్తే మేము ఒక దాంట్లో ఎక్కి నడుపుతాం. అది కొత్త బండి జరా, 2 బండ్లు కలిసి వెళ్ళిపోతాం. ఒక్కడు ఉన్నప్పుడు మనం హెల్ప్ చేసుకోవాలి. ఆయన బండి వెనకాల పడిపోతుంది. మేము అక్కడ పోయినాక కూడా ఆ గుట్టలలో కూడా 2 బండ్లు ఉన్నాయి అనుకో, ఒకరికొకరు సాయం చేసుకున్నట్టు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ మొత్తం ల్యాండ్ స్లైడ్ జరుగుతున్న, వర్షాలు పడి బురద జారుడు, అంత డేంజరస్ రోడ్లు. ఇద్దరం ఉంటే ఆయనకి టైర్ల పంచర్లు, టైర్లు వలిగిపోవడం, లేకపోతే ఏదో ఇష్యూ వస్తూనే ఉంటుంది బండ్లకి. ఎప్పుడైనా అలాంటి రోడ్లలో పోయినప్పుడు ఒకరికొకరు ఆసరా ఉంటాం. 2 బండ్లు లోడ్ అయినాయి కాబట్టి ఒకరున్నప్పుడు అంటే ఏమనుకోవచ్చు, కలిసి వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది 2 బండ్లు. ఏమంటావు తాత? గొలుసు ఉన్నాడు, క్లీనర్ ఉన్నాడు, కానీ దంటకి డ్రైవింగ్ చేస్తే ఒకడే ఉండంట. ఇక్కడ మనకి స్ట్రేట్ ఇది ఢిల్లీ రోడ్డు. అక్కడ ముందర లెఫ్ట్ వెళ్తే మనకి కలకత్తా సిటీలోకి వెళ్ళిపోతాం అనమాట. అటు వెళ్ళకుండా ఇట్లా చక్కగా తీసుకోవాలి. మనకి ఏదైతే టోల్ గేట్ ఉంటుందో, దులగా టోల్ గేట్ దాటిన తర్వాత ఒకటే రోడ్డు చక్కగా వస్తే ఇక్కడ మన కొత్త బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో 2 ఐరన్ బ్రిడ్జీలు ఇట్లా మనకి వర్క్ జరుగుతూ ఉంటాయి అనమాట. వర్క్ జరిగినాయి, కంప్లీట్ అయిపోయినాయి. అవి కూడా ఓపెన్ చేస్తారు ఈ 1 మంత్లో. ఇది దాటాలి, ఇది దాటిన తర్వాత మన బ్రిడ్జ్ వస్తుంది. ఆడనే పెద్ద టాస్క్. ఇక చక్కగా వెళ్ళిపోతారు తెలియక. చిన్నగా మనం లెఫ్ట్కు టర్న్ ఉంటుంది అనమాట. ఆ లెఫ్ట్లోకి వెళ్ళి ఇట్లా వెళ్ళాలి. చూపిస్తే ఇప్పుడు నేను ఒకరోజు తాత ఏం చేసిందంటే ఇక్కడనే అటు స్ట్రేట్ కనిపిస్తుంది కదా మనకి మనుషులు నడిచేది, దానికన్నా ముందే అటు ఇటు దాటనేకి మనకి ఐరన్ ఒకటి
బ్రిడ్జ్ చేసిరు అనమాట, ఫుట్పాత్ లాగా అవతల దాటనీకి. కంటిన్యూ వెహికల్స్ పోతూనే ఉంటాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది రోడ్డు దాటడానికి అని చెప్పి అది చేసిరు. ఆడనే దానికన్నా ముందే లెఫ్ట్కు టర్న్ కావాలి. టర్న్ కాకుండా చక్కగా వెళ్ళిపోయినాం అనుకో మళ్ళీ మనం బ్యాక్ రావడానికి ఛాన్సే ఉండదు. చక్కగా వెళ్ళిపోతే మళ్ళీ టోల్గేట్ కాంచి మళ్ళీ ఎక్కడో ముందర యూటర్న్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ పోయి ముందర యూటర్న్ చేసుకోవాలి. యూటర్న్ కూడా మనకు ఉండదు, ఒక 30-40 కిలోమీటర్స్ వరకు యూటర్నే ఉండదు అసలు. 40 కిలోమీటర్లు పోవాలి, 40 కిలోమీటర్ రావాలంటే 80-100 కిలోమీటర్లు వస్తాయి. అట్లా అని చెప్పేసి మేము అట్నే వెళ్ళిపోయినాం. అట్లా స్ట్రేట్గా వెళ్ళిపోతే మళ్ళీ బర్ధమాన్ నుంచి అట్లా రైట్ తీసుకొని అంత తిరిగి పోవాల్సి వస్తుంది. చాలా లాంగ్ అయితే టోల్గేట్లు ఎక్కువ అవుతుంది. అందుకని ఎప్పుడైనా ఇక్కడనే మనకి లెఫ్ట్ తీసుకోవాలి. ముందే ఇండికేటర్ వేసుకోవాలి. ఇక్కడ ఉంటుంది ఉత్తరపర అండ్ దుర్గాపూర్ అని చెప్పేసి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. చూడండి అసలు లెఫ్ట్ తీసుకుంటే బండ్లు పోయేటప్పుడు కనపడదు మనకి, సప్పని ఇట్లా చక్కగా వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళొద్దు అసలే. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనకు ఒకటే రోడ్డు, దూలాగా టోల్గేట్ కాంచి ఒకటే రోడ్డు. ఈడ మాత్రం అది మనకు దూరంలో కనిపిస్తుంది. కన్స్ట్రక్షన్ అయ్యే బ్రిడ్జిల దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇది మిస్ చేస్తే మాత్రం మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, రూట్ అంతా ఆగమవుతారు. ఇట్లా వెళ్తే మనకి కృష్ణానగర్ రోడ్ నుంచి వెళ్దాం అనమాట. ఇది వెళ్ళిపోయి ఇప్పుడు ఏదైతే ముందర ఒక బ్రిడ్జ్ వస్తుందో దానికి నుంచి రైట్ తీసుకొని చిన్న మళ్ళీ లెఫ్ట్ కర్వే ఉంటుంది. మళ్ళీ ఇటు సైడ్ మళ్ళీ వచ్చు, అటు సైడ్ మళ్ళీ వచ్చి అంత కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ టర్నింగ్ కూడా చూపిస్తాను నేను. ఇక్కడ చూస్తారు కదా, ఇది బ్రిడ్జ్. వీటి దాకా మనం చక్కగా రావాలి లెఫ్ట్ తీసుకొని. బ్రిడ్జ్ ఎక్కువ లెఫ్ట్ తీసుకొని వస్తే ఇక్కడ మళ్ళీ రైట్. ఇట్లా ఎప్పుడైనా నైట్ టైం వచ్చేది, ఫస్ట్ టైం మనం డే టైంలో వస్తున్నాం, ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి మొత్తం చూపిస్తున్నా. ఇట్లా వచ్చినాక బ్రిడ్జ్ కింద నుంచి మళ్ళీ గట్టెళ్ళాలి ఆ రూట్లో. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవద్దు ఎప్పుడైనా సరే, గుర్తుపెట్టుకొని. సిగ్నల్ లాగా ఉంటుంది మనకి, సిగ్నల్ కాడ ఏం చేయాలి, అటు పోవాలి. ఇంకో ఇట్లా ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఆ లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ అదే రోడ్డు పోతాం, కన్ఫ్యూజ్ కావద్దు. ఇది తీసుకున్న తర్వాత ఇగో ఇక్కడ లెఫ్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ పక్కన రోడ్డు ఉంటుంది, బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఎక్కాలి. ఇక కథం. ఇక ఈ నుంచి మనకి చక్క ఒకటే రోడ్. ఇక కృష్ణారావు వెళ్ళిపోతాం. మధ్యలో ఒక్కడ మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకుని ఉంటుంది, అది కూడా చూపిస్తాను నేను మీకు. చాలా ఈజీ రోడ్డు, ఇది మిస్ కాకూడదు. ఎప్పుడు ఎవరు వచ్చినా సరే ఈ రూట్లోనే రారి. ఇక్కడ చూస్తారు కదా, అక్కడి నుంచి మనం స్ట్రేట్ వచ్చేసినాం కదా. స్ట్రేట్ వచ్చేస్తే మళ్ళీ ఇట్లా ఐరన్ బ్రిడ్జి తగులుతుంది అనమాట. ఇక్కడ ఐరన్ బ్రిడ్జి కింది నుంచి వెళ్ళిపోవాలి. బర్ధమాను మోగ్రా వెళ్ళాలంటే రైట్కి వెళ్ళాలి. స్ట్రేట్ పోతే మనకి కల్లం వస్తుంది, స్ట్రేట్ వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు బర్ధమాను, ఈ రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. కానీ మనం బర్ధమాన్ రోడ్లో వెళ్ళొద్దు. ఇప్పుడు కింది కోటి ఉంటుంది, పై కోటి ఉంటుంది. మనం పైకి వెళ్ళిపోవాలి. ఈ కరెక్ట్ ఈ ఐరన్ బ్రిడ్జి ఇట్లా ఏదైతే ఉందో ఇది దాటంగానే మనకి పైకి వెళ్ళాలి స్ట్రేట్గా. బోర్డు కూడా ఉంటుంది మనకి ఇక్కడ చూడర్రి, కళ్యాణి స్ట్రేట్ అని ఉంటుంది. స్ట్రేట్ వెళ్ళిపోవాలి. రైట్ వెళ్తే మనకి బర్ధమాన్ వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు, కన్ఫ్యూజ్ కాకుండా ఇట్లనే పైకి వెళ్ళాలి. ఇట్లా చక్కగా వెళ్తే ఇట్లా ఇట్లా క్రాస్లో ఉంటుంది అనమాట బర్ధమాన్ రోడ్. దీని కింది నుంచి ఉంటుంది. పక్కన చూడు ఎంత ముద్దు ఉందో చెరువు, బ్రిడ్జి పక్కమ్మటే. సరే ఇప్పుడు చీకటి పడుతుంది, 7 కావస్తుంది, 20 నిమిషాలు తక్కువ. ఈ బ్రిడ్జి దిగంగానే కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ మనకి డైరెక్షన్ మళ్ళీ మారాల్సి ఉంటుంది. బ్రిడ్జి దిగడం కదా, బ్రిడ్జి దిగంగానే ముందర బోర్డు చూసుకోరి. కళ్యాణి అయితేనో స్ట్రేట్ వెళ్ళిపోవాలి. లెఫ్ట్కి వెళ్తే కట్వా అనమాట. ముందర నుంచి మనం కట్వా రోడ్లు వెళ్ళాలి. కదా బోర్డులు కూడా ఉంటాయి మనకి మంచిగా, కట్వా అని చెప్పేసి. ఆడ కూడా లెఫ్ట్ ఉంది చూసుకుని ఆ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి మనం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోగానే నైట్ టైంలల్లో చాలా బండ్లు ఇక్కడ ఆపుకుంటారు టీ తాగడం కోసం. నైట్ ఒక్క బండి కూడా ఉండదు, అన్ని కార్లు బైకులు ఈ బండ్లు ఉన్నాయి. కానీ నైట్ అయితే మాత్రం మొత్తం లారీలో ఉంటాయి. ఈ నుంచి అందాక మొత్తం ఆపుకుంటారు. 24 అవర్స్ ఛాయ్ దొరుకుతుంది ఇక్కడ. కల్నా వచ్చేసి 37, నవదీప్ వచ్చేసి 63, కట్వా వచ్చేసి 97. నవదీప్ నుంచే మనం మళ్తాం అనమాట, డైవర్షన్ చేంజ్ అయిపోతాం. రోడ్డు మీద కనపడలే నాకైతే. చిన్న ఉంటుంది ఇక్కడ నుంచి మనకి రోడ్డు కొద్ది దూరం వరకు. కరెక్ట్ ఫిక్స్డ్ 2 బండ్లు పట్టే మందే ఉంది రోడ్డు చిన్నగా. కొంచెం ముందుగా అయితే మళ్ళీ పెద్దగా అవుతుంది. కాకపోతే స్పీడ్ బ్రేకర్లు కంటిన్యూగా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి మనకి. కృష్ణానగర్ దాకా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. చూడు ఈ బండి కనపడతానే లేదు చూడు, దీని లైట్ లేవు వెనకాల, రేడియం లేదు, ఏం లేదు.
ఆ బండికి వెళ్తున్నాయి చూడు, అట్లా మంచిగా లైట్లు ఉండాలి. టూటోలు ఏముంది, ఒక బుద్ధి గుర్తు తుంపలు తుంపలు అయిపోతుంది. టూటోలు ఒక బలం కూడా ఉండదు, వాటికి డెలికేట్గా ఉంటాయి. అదే బ్యాటరీ బండి అది. ఇంకా ఈ నుంచి స్టార్ట్ నాయన మొత్తం స్పీడ్ బ్రేకర్లు ఇట్లనే. జర్నీ కాదు పాడు కాదు ఆడిదాకా మొత్తం డిస్టర్బెన్స్. పొద్దుగాల టైంలో అయితే మొత్తం టూటోలు అన్నీ రోడ్డు మీద కుప్పలు కందిరీగలు ఉన్నట్టుంటాయి. మనుషులు మార్కెట్లలో కూర్చుంటారు, అంత ట్రాఫిక్ జామ్ ఇక రోడ్ల మీద మొత్తం. ఈ టైంలో అందరూ పనుల నుంచి వచ్చేటోళ్ళు సైకిల్ వేసుకొని తిరుగుతారు రోడ్డు మీద, మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. సైకిళ్ళ వల్ల మొత్తం బండి జర్నీ కాదు. చూడు మేడం కూడా సైకిల్ వేసుకొని వచ్చింది. ఎక్కువ సైకిళ్ళు టూటోలే తిరుగుతాయి, అసలు ఆటోలు కనపడవు మనకి. చూడయ్యా రోడ్ మీద ఆపిన బండి, ఇది ఉన్నదే ఇంతంత రోడ్ అంటే రోడ్ మీద ఆపుకుండు. ఎట్లా పోవాలి, అవతల లారీలు వస్తే ఏం లోకల్ అయినా కానీ గట్టినా ఆపేది. అలా దాటేసినాము. ఇక్కడ ముందు వచ్చేసి ఇది ఏ ఊరో తెలియదు, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. మొత్తం టూటోలు చూస్తారు కదా, ఇట్లనే ఉంటుంది డే టైంలో, ఎర్లీ మార్నింగ్ టైంలో, ఇప్పుడు సాయంత్రం టైంలో, నైట్ టైంలో 10-11 గంటల దాకా ఇట్లనే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఏరియా అంతా రష్. 10-11 తర్వాతనే మనకు జర్నీ అవుతుంది ఈ రూట్లలో. కానీ ఆ హైవే ఎక్కిందాకా, కృష్ణనగర్ హైవే ఎక్కిందాకా మొత్తం ఇట్లనే ఉంటుంది. ఇక ప్రతి ఒక్క ఏరియా ఊర్లో అన్ని ఊర్లలో ఇట్లనే మార్కెట్లు జరుగుతాయి కదా, ఈ మార్కెట్లలోకి వస్తారు ఇక టూటోలో ఎక్కి, సైకిల్ వేసుకొని టూటోల మీద. ఎవరు ఎట్లర్రు రోడ్ మీద, అసలు బండి పోతాను కూడా ప్లేస్ లేకుండా అడ్డం దిడ్డం పోతూనే ఉంటారు, అటు ఇటు. యాక్చువల్ మనం నైట్ జర్నీ చేయొచ్చు, కాకపోతే ఏమవుతుందంటే చేపల లోడ్ కాబట్టి అసలు ఆపొద్దు, కంటిన్యూ జర్నీ చేస్తూనే ఉండాలి. అర్జెంటుగా వెళ్ళేది ఉంటుంది, ఇది పచ్చి సరుకు కాబట్టి. ఇక్కడ లేట్ చేస్తే మళ్ళీ అక్కడ సైడ్ మన ఘాట్ రోడ్లలో మొత్తం జామ్ అవుతుంటుంది, రోడ్లు బాగాలేక లేట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఫాస్ట్ వెళ్ళిపోవాలి ఆగకుండా. అందుకనే సరే ట్రాఫిక్ ఉన్నా సరే వెళ్ళిపోదాం అని చెప్పేసి దమ్మదమ్మ వెళ్తున్నాం. ఏ పేరా నీ పేరు? యాది మోడల్ గొలుసు కాదు, గొలుసు ఏదో జిల్లాకి పెట్టినారు. ఆ వెనక మరి నువ్వే పెట్టినావు, అది కాదు మీ నాన్నగడ్డ పిల్లలు పెట్టి. కానీ దోస్తులు ఇక్కడ పోతుంటే లెఫ్ట్ సైడ్ అన్ని చేపల చీరలు ఉన్నాయి, చక్కగా ఇలా పోలుస్తుండు చేపల చీరలకి రోడ్డు కనపడక. ఎందుకంటే అంటే అలా పెట్టుకొని చేపలకు కూడా 100 సీట్ అంటారు. అవి పత్త చచ్చిపోయిన చేపలు, బతికిన సింగారం అంతా ఇక్కడ చిన్న రోడ్లు అన్ని మొత్తం గూడారం ఉంటుంది. చెప్పే ఎట్లా అనిపిస్తుంది రోడ్డు? పిక్స్ రోడ్ సెట్ ఇది, అది బిరకట్లు పిక్స్ రోడ్. రోడా మనకేమో అనవసరం, ఫిక్స్డ్ బండ్లు ఫిక్స్డ్ పడతాయి. కొంచెం అక్కడక్కడ ఏమైందంటే మనకి సొరంగంలో పోయినట్టు ఉంటాయి అనమాట. మొత్తం చెట్లు గూడారం ఉంటాయి. అక్కడ బండ్లు బిరకట్ల మీద ఎత్తేసుకుంటూ పోతున్నాయి. ఈ పొద్దుగాల టైంలో అయితే మళ్ళీ రోడ్ల బారిగేట్లు, అందుకనే ఇప్పుడే దమ్మదమ్మ వెళ్ళిపోవాలి. అదే ఈ రోడ్లలో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, అన్ని బిరకట్లే. ఇప్పుడైతే జర ఫ్రీగా నడపగలుగుతారు తాత, ఫ్రీగా నడుపుతా. మళ్ళీ జర అయిందనుకో ఏం లే, ఇక ఆడ బండి వస్తుంది, బండి వస్తుంది, నడిపి శివడం చూడ ఎట్లా పోస్తుంది తాతకి. ఇప్పుడు మనం మాల్దా దగ్గర ఉన్నాము. ఇక్కడ జియో బంక్లో వచ్చేసి 30,000 డీజిల్ కొట్టించేసుకున్నాం. మళ్ళీ మనం బార్డర్ దాటేసి గోవాటి దగ్గరికి వెళ్ళిన దాకా అవుతుంది. అక్కడ మళ్ళీ మనకు అడ్వాన్స్ ఇస్తారు. ఒక 62,000 మాత్రమే ఇచ్చారు అడ్వాన్స్. అసలు సరిపోలేదు అమౌంట్, మన చేతిలో నుంచి పెట్టుకొని వెళ్ళాలి. చేపల్లోకి మాత్రం అడ్వాన్స్ ఎక్కువ ఇయ్యరు. బట్టలు మొత్తం లూజ్ అయిపోయినాయి, తాడు మొత్తం ఇప్పేసి మళ్ళీ టైట్ చేసేస్తాం. తాత పైకి ఎక్కిండు, పైనుంచి తాడి అటు ఇటు సెట్ చేస్తూ ఉంటే మేము రప్ప గుంజేస్తాం. మనం జర హైట్ తక్కువ కాబట్టి నిచ్చెన తీసుకోవాలి. కాళ్ళు మొత్తం అక్కడి నుంచి ఈ దాకా లూజ్ చేస్తాం, అంతే. లూజ్ చేసి ఫుల్ టైట్ చేసుకోవాలి. గుంజుకుంటా రావాలి ఈ దాకా. మొత్తం ఐస్ ఉంటుంది కదా, ఐస్ అంతా కరిగిపోయి మొత్తం తాడు లూజ్ అయిపోతుంది. పైన మొత్తం ఐసే ఉంటుంది, ఐస్ వాటర్లా కారిపోయి కింద మొత్తం నీళ్ళు కారుతూ ఉంటుంది. నానా గొలుసు రన్నింగ్లో పోతుంటే ఈ పట్ట ఒకటే రపరప కొట్టుకుంటా ఉంటుంది. గుంజు ఇక లైటే కావట్లేదు, గుంజు గట్టి గుంజు. అంటే
చూస్తురుగా దారిలో ఇలాంటి పనులు ఉంటాయన్నమాట. పట్టాలు లాక్కోవడం కానీ, టైర్లు పంచర్ అయినప్పుడు కానీ, బండి ఏమన్నా మైనర్ రిపేర్లు పెట్టినప్పుడు కానీ, క్లచ్ ప్లేట్లు పోయినప్పుడు, ఇంజన్కి సంబంధించినప్పుడు, గేర్ బాక్స్ సంబంధించినప్పుడు, ఇట్లాంటి పనులు పెద్ద పెద్దవి, హౌసింగ్ సంబంధించిన ఇట్లాంటి పెద్ద పెద్ద పనులు పెట్టినప్పుడు వారాలు టైం పడుతుంటుంది. మస్తు ఇబ్బంది అవుతుంది లోడ్ బండి మీద. లాస్ట్ టైం మనకి ఇంజన్ పని పెడితే దగ్గర 10 రోజులు షోరూమ్లో ఆగినాం లోడ్ బండి మీద. డీజిల్ కొట్టించేసుకొని పట్టా ఇలా టైట్ చేసుకొని బయలుదేరినాం. ఇప్పుడు దాల్కోలాకి వచ్చేసినాం. ఇక్కడ నుంచి బిజ్జి కింద నుంచి రైట్ తీసుకోవాలి మనం. సరుకులు తీసుకుందాం అని చెప్పేసి అక్కడి నుంచి చూస్తున్నాం. ఏడ కూడా షాపులు దొరకట్లేదు అసలు. ఏమైందిరా నాయన, ఇక్కడ ఎక్కువ టూటోలు రోడ్ల మీద ఆపేస్తారు. ఇట్లనే ఎవరైనా ఎక్కుతుర్రు అని చెప్పేసి నడి రోడ్డు మీద ఆపేస్తారు. అందుకని ఆయన హారన్ కొడతా ఉండు. మొత్తం రష్ ఉంటాయి ఇట్లాంటి సర్కిల్. అక్కడ ఆడంగో ట్రక్ వస్తుంది, ఈడంగా ఈ ట్రక్ అటు పోతుంది, ఆడంగా ట్రాక్టర్ వస్తుంది, పెద్ద పెద్ద ట్రైలర్లు. వెనకకొచ్చావయ్యా మా బండి. వచ్చేటప్పుడు కూడా అసలు జర్నీయే కాలేదు. ఆడ బంక్లో డీజిల్ కొట్టించుకున్న కాంచి ఇటు దాకా వచ్చిన దాకా ఒక బండి ఏది మన బీడాక్ లోడ్ తీసుకోబోతుంది ఇంత హెవీగా. రోడ్ అంతా అదే ఫ్లిప్ పెడతా చూడరి, రోడ్ అంతా అదే పోతుంది. ఒక దగ్గర 20 నిమిషాల దాకా ఆ బండి వెనకాలనే రావాల్సి వచ్చింది. అటు చూస్తేనో రోడ్ల మీద టూటోలు పోతున్నాయి, ఆ టూటోలు జరుగుతలేవు, సైడ్ ఇస్తలేదు. ఇది డివైడర్ పక్కన బట్టి పోతేనే మనకు బండి పోతుంది. ఆ డివైడర్ పక్కన బట్టి పోకపోతే మనకు అసలు బండి కట్టే కాదు. డివైడర్ పక్కన బట్టి పోకున్నా సరే మనం రోడ్ దిగిపోవాలి ఆ బండిని క్రాస్ చేయాలంటే. ఇక్కడనే తీసుకోవాలి. మన సరుకులు ఇట్లా తీసుకోవాలనుకుంటే మనం ఇంకా ముందల ప్లేస్ ఉంటుంది, అది ఆపేసి వెనకకు వచ్చేస్తాం. వెనకకు వచ్చేసి ఎగ్స్ ఇంకేమన్నా కూరగాయలు కావాల్సినవి ఒక 2 రోజులకో ఒక రోజుకో తీసుకుంటాం. ఏడ ప్లేస్ లేదు. వీడు ఆపినాం అనుకో వెనకలంగా వచ్చి ఒకటే హారన్లు కొడతారు, ముందర తీసుకుంటాం. ఈ రోడ్లు ఉంటాయి, ఒక 10-20 కిలోమీటర్ల దాకా షాపులు ఉంటాయి. మనకు బంక్ వస్తుంది, ఆ బంక్ కాడ కూడా పక్కన టీ షాప్ ఉంటుంది, అన్నీ దొరుకుతాయి. ఆడ తీసుకుంటాం. ఇక యాక్చువల్లీ మనకి నాగాల్యాండ్ అన్న ఇంపాల్ అన్న అంటే మణిపూర్లో అన్న అవుతుంది, నాగాల్యాండ్లో అన్న అవుతుంది అన్నాడు, మణిపూర్లో అన్న అవుతుంది అని చెప్పారు. మనం నాగాలాండే అనుకున్నాం, కానీ వాళ్ళు మనకు కాల్ చేసి చెప్పారు మణిపూర్ ఫిక్స్ అయిపోయింది. మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్లో మనకు అన్లోడ్ అవుతుంది. నేను నాగాలాండ్ అనుకున్నాం కానీ అది క్యాన్సిల్ చేసేసారు. అది ఇది పక్కనే నాగాల్యాండ్ ఇంపాల్. కాకపోతే మనకి ఇంపాల్లో అన్లోడ్ అవుతుంది అన్నారు. డైరెక్ట్ ఇంపాల్కి ఇక ఫిక్స్ చేసేసారు. కాన్వేలు జరుగుతాయి అనమాట. కాన్వేలలో మన పార్కింగ్లో బండ్లు ఆపుతారు. మనకి కాన్వే వదిలినప్పుడు పార్కింగ్ నుంచి బండి రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినాక కూడా మళ్ళీ కాన్వే స్టార్ట్ అయిందనుకో మన రోడ్లోనే ఆగిపోవాలి. అట్లనే 1-2 డేస్ పట్టవచ్చు, 3-4 డేస్ పట్టవచ్చు, 7 డేస్ పట్టవచ్చు, ఎన్ని రోజులన్నా పట్టవచ్చు, చెప్పలేము. మన లాస్ట్ టైము ఒక డ్రైవర్ని చంపేసారు అనమాట. చంపేసినప్పుడు కూడా అప్పుడు ధర్నా జరిగి మొత్తం బండ్లన్నీ ఆపేసారు. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు, కానీ కాకపోతే ఇక రోడ్లు బాగాలేక కాన్వే జరుగుతుంది. అట్లా కాన్వేలలో మనం బండ్లు ఆగాల్సి వస్తుంది. ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. దరిద్రంగా అయిపోయినాయి రోడ్లు మాత్రం. చెత్త అంటే చెత్త ఘోరంగా అయినాయి. అది చెప్పలేము, అంత ఎక్స్పెక్ట్ చేయలేము, ఊహించలేము. అట్లాంటి ఘోరంగా అయిపోయినాయి. మామూలు వీడియోలు చూస్తుంటే మాకైతే వణుకు పుడుతుంది. వామ్మో ఆ రోడ్లలో ఎట్లా పోవాలి అని చెప్పేసి. జేసీబీ కూడా అది క్లీన్ చేస్తానికి కూడా ఆ రోడ్లో పోలేకపోతుంది, అంత ఘోరంగా అయినాయి. రోజుకి రోడ్లు ఇంకా దారుణంగా తయారవుతున్నాయి అనమాట. మనకి ఫైనల్గా అయితే ఫిక్స్ అయిపోయింది. చేప లోడ్ వచ్చేసి మనకి ఇంపాల్లో అన్లోడ్ అవుతుంది మణిపూర్లో. వామ్మ అయ్యా, వెదర్ చూడ ఎంత మంచిగా ఉందో. ఇక్కడ ఎగ్స్ తీసుకుందాం అని చెప్పేసి ఆగినాము. మేము ఇప్పుడు 4 వెళ్తున్నాం. మన కెమెరామ్యాన్ అండ్ 3 డ్రైవర్లో వెళ్తున్నాం. తాత, నేను, రాజా 3 కంటిన్యూ జర్నీ చేస్తూనే ఉన్నాం. చేప లోడ్ కాబట్టి ఫాస్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి మేము అట్లనే ఒక 3 months వరకు కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంటాం. వీడియోస్ కంటిన్యూ పెడుతూనే ఉంటాం. రోడ్లు మాత్రం డేంజరస్ ఉంటాయి. కంపల్సరీ మిస్ అవ్వకుండా మాత్రం మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి, ఓకేనా. రాజా అయితే లాస్ట్ ట్రిప్లో కూడా వచ్చిండు, ఇప్పుడు కూడా వచ్చిండు. మన రాజా రావడానికి రీజన్ ఏంటంటే చాలా మంది కామెంట్ చేస్తారు రాజా బండి ఏమైంది అని చెప్పేసి. లాస్ట్ టైం 2 months బ్యాక్ లారీ అమ్మేసింది అనమాట. లారీ అమ్మేసి కొత్త వెహికల్ అన్న తీసుకుందాం, టాటా వెహికల్ 14 టైర్ అయినా లేకపోతే 16 టైర్ అయినా తీసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేస్తుండు. ఇంకోటి లేకపోతే ఇది కాకుండా మళ్ళీ మనకి బస్ అన్న తీసుకుందాం అని చెప్పేసి ట్రావెల్స్కి ఇంతకుముందుకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. మనోడు ఒక 2-3 months బస్సులో కూడా డ్రైవింగ్ చేసింది మనోడి దాకా. బస్ అన్నా లేకపోతే ఇదన్నా ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం అన్నట్టు ఒక 1-2 months ఆగుదామని ఆగిండనమాట. అప్పటిలోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి మనతో పాటు టైంపాస్గా అండ్ అట్లనే జర్నీ చేసినట్టు ఉంటుంది, తిరిగిన ఏరియాలేగా అని చెప్పేసి మనతో వస్తున్నాడు. అది రీజన్ అనమాట. అందరు కామెంట్ చేస్తారు కాబట్టి క్లియర్ చేసేసిన, ఓకేనా. చలో గుడ్లు తీసుకొని కూరగాయలు తీసుకొని వచ్చి జర్నీ స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఓకే, గుడ్లు తీసుకున్నాం, ట్రే గుడ్లు, కూరగాయలు, పెరుగు తీసుకున్నాం. మన రాజాబాయి కొత్త చెప్పులు కొన్నాడు, చెప్పుల దావా తీస్తట్టుండి. ఇలా వచ్చేసినాం బండి దగ్గరికి. అన్నం పెట్టినాం. అన్నం పెడితే అక్కడ షాప్ ఆయన వెనకాల ఒకటే గొడవ పెట్టుకుంటుండు వచ్చి, గాడి నీకాలో అని. ఛాయ్ షాప్ ముందర ఉండేసరికి వాళ్ళు ఇప్పుడు గిరాకు వస్తుంది కదా, బండ్లు వచ్చి ఛాయ్ తాగిపోతారు, అలా కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక ముందుకు వెళ్తున్నాం వాటిని రన్నింగ్లోనే అన్నం పట్టుకొని. నేను జావున అక్కడ ఆపుకొని నిమ్మలంగా అన్నం వండుకొని తింటాం. కూర ఉన్నది, నిన్న నైట్ వండుకున్న కూర ఉన్నది కానీ అన్నం లేదు. అమ్మా ఇప్పటికే బండి ఉడకపోస్తుందంటే ఇదో ఆగడైపోయింది మళ్ళీ.
పోనీ అంతేనా? బండి తీస్తావా 200 రూపాయలు ఫైన్ కడతావా అంటున్నా. నిన్ను చూసే అన్నట్టుండే, నిన్ను చూసే అన్నట్టుండు. ఇక్కడ వాటర్ పట్టుకుందాం అని చెప్పేసి ఆగినాం. మనకు కంపల్సరీ వాటర్ అనేది ఎక్కడన్నా ఇట్లనే ఆడ క్యాన్లు కనపడుతున్నాయి కదా, ఆడ ఈడ అట్లా క్యాన్లు కనపడే దగ్గరనే మనకి ఫిల్టర్ వాటర్ పట్టుకుంటాం. 2 క్యాన్లు నింపుకుంటాం. అటు సైడ్ ఒక క్యాన్ ఉంటుంది మనకి, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. ఇదేమో ఎప్పుడైనా సరే బాటిల్ పెట్టి పట్టుకోవచ్చు. వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి మనకి చియా సీడ్స్ తాగినాం అనుకో మంచిది హెల్త్కి, బోన్స్కి అయినా సరే. మనం వర్కౌట్ చేసిన వాళ్ళకి మజిల్ మనకు తొందరగా గెయిన్ అవ్వడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది. చాలా యూజెస్ ఉంటాయి దీంతో. రైస్ మాకు కాదు, ఇది ఎక్స్ట్రా రైస్ తీసుకున్నాం మన కోటబొమ్మల్లా. వేరే అన్న వాళ్ళది బండి ఖరాబ్ అయిందంట అక్కడ ఏడా సిల్చేరు దగ్గరలో. మనం వెళ్ళే రూట్లో వాళ్ళు అక్కడ బండి రిపేర్ అయిపోయి ఆగిపోయి ఉన్నారు, రైస్ లేవంట. అందుకనే వాళ్ళ కోసం ఈ రైస్ తీసుకున్నాం, ఎక్స్ట్రా రైస్ మనకి ఇచ్చేయాలి. అటు సైడ్ ఒక క్యాన్ పోసినాక ఇటు సైడ్ ఇల్లు ఒక క్యాన్ పోసినాం అంటే కథం. ఇక అలా మొత్తం అయిపోయినాయి. తాగే నీళ్ళు ఇలా కొన్ని ఉన్నాయి అంతే. ఆ కొన్ని కూడా అయిపోయినాక మనకు తాగుతాను నీళ్ళే ఉండవు ఇక దొరకకపోతే. ఈ రూట్లో దొరుకుతాయి కానీ మనకు అక్కడ సైడ్ పోయినాక మణిపూర్ రూట్లో ఆ కొండలలో దొరకవు. మణిపూర్ అంటే ఏందనుకుంటారు, మొత్తం అంతా మన కొండలు గుట్టలు అడవిలే ఉంటాయి. మణిపూర్ అంతా అంతే. కొంచెం ఒక 10% మాత్రమే మణిపూర్లో చదును ఉంటుంది, మిగతాదంతా కొండలు లోయలే ఉంటాయి. అక్కడ సైడ్ ఇప్పుడు కాదు, 2023లో చాలా దారుణంగా గొడవలు అయినాయి అనమాట. 2 years బ్యాక్ ఘోరంగా గొడవలు అయినాయి ఒక కులాల మధ్యలో. వాటి గురించి అంతా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఉన్నాయి. ఇంకా మణిపూర్ గురించి, నాగాల్యాండ్ గురించి, మనం వెళ్ళే రూట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటి అవన్నీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. తాతకు వాటి గురించి చెప్తే మణిపూర్ ఇట్లుండే ఇట్లా గొడవలు అయినాయి అని చెప్పేసి 2-3 వాళ్ళ స్టోరీలు చెప్పినాం అనుకో భయపడుతుండు. వామ్మో నేను రాను చేయడం అని అంటుండు. ముసలానికి కూకనే భయం అవుతుంది. అందుకనే మన వీడియోలు ఇప్పుడు ఏం చెప్పాను నేను, అక్కడికి వెళ్ళిన తర్వాత దిగినాక అక్కడ చెప్తా. దోస్తులో ఇప్పుడు నరసింహలు వస్తుంది, ఇటువరకు రాకపోయేది, మళ్ళీ ఇది పడుతుంది ఏందో. ఇప్పుడు అల్పి వాయిని కూడా మంచిగా కంపెనీ పోస్తున్నాం మన షోరూమే. ఇప్పుడు ఇక్కడ షోరూమ్ ఉంది, ఇటువరకు చేపించినాం చూడు. మన ఇదే దాంట్లో చేయించినాం ఇంతకుముందుకో. మనది ఇంజన్ పని, మనకు నాక్ సింబల్ వస్తుంది. ఆ నాక్ సింబల్ ఏంది మరి ఆ సిస్టమ్ పెట్టి చెక్ చేసి కంప్లీట్ చేస్తే అయిపోతుంది. మనం పోయేది ముందే గుట్టలల్లా, మళ్ళీ అక్కడ పని పెట్టింది అనుకో ఏం కథ అవుతుంది. పెద్ద పెద్ద గాడిలల్లా మన రోడ్లు ఎట్టున్నాయి వర్షాలు పడి. చూస్తాను ఎట్టుంటుంది తెలుసా, రోజు మంచిగా సాయంత్రం కాగానే ఎప్పుడన్నా బండి అయినప్పుడు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు అనమాట. మంచిగా ఫ్రెండ్స్ అవుతారు. ఆ ఫ్రెండ్షిప్ లోనే చిన్న ఇష్యూ వస్తుంది అనమాట. చిన్న ఇష్యూ వచ్చి నువ్వెంత అంటే నువ్వెంత అని ఇద్దరు గొడవ పెట్టుకుంటారు. మళ్ళీ ఎమ్మటే మళ్ళీ ఎమ్మటే ఏమవుతుంది, ఒక 2-3 గంటలు కాగానే మళ్ళీ ఎమ్మటే ఏం కాదు అంతా ఏమైతే అయితేనే ఉంటాయి గొడవలు. ఏమైతే రజా అని అంటారు. ఒకరోజు ఎంత పెద్ద గొడవ అయింది తెలుసా, ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అని పెద్ద గొడవ పెట్టుకురు. జరైతే కొట్టుకుందరు ఇక మధ్యలో పోతే. ఇద్దరు బాగానే తిట్టుకురు ఇక, బూతులు అనుకుర్రు. ఆయన బూత్ అన్నాడు, ఈయన బూత్ అన్నాడు, ఇద్దరు తిట్టుకురు. ఆయన పెద్ద ఆయన అని చెప్పేసి ఆయన జర కూల్ అయిండు. ఆయన గట్టిగా గిర్ర తిప్పిసిరైతే మాత్రం ఎన్నో పని ముసలోడు పోయి ఆ కోపానికి అట్లా చేసుకుంటారు. నెక్స్ట్ టైం చూడరు ఏమన్నా మనం ఇప్పుడు ఎట్లా పార్కింగ్ లాగుతాం, వీళ్ళు గొడవ పెట్టుకుని కంపల్సరీ పెట్టుకుంటారు. కానీ ఎప్పుడు చూపియని ఈసారి చూపిస్తా. రాజా వద్దు అని అంటాడు, ఎందుకు మా వద్దు అది అని అంటాడు. ఈయనకి బాగా కోపం ఇంత పెరుగుతుంది, ఇంత కంపెట్ పెరుగుతుంది. ఉన్నది ఇంత పొట్టి ఆయన కానీ మళ్ళీ ఇంత కోపం ఈయనకి చూపిస్తా. మరి ఇప్పుడు ఇది తెచ్చిచ్చిండు, మరి ఏం చేస్తాం. ఇది చేసిండు అనుకో, అంత మొగడలేడు ఆకాశం ఎక్కుతాడు ఈయన. ఇది తెచ్చిండు ఆయన దోస్తు క్లాస్మేట్స్ 90 ఇప్పటిదాకా బండి నడిపిన వాళ్ళు మంచిగా కూర్చుండ్రు. అన్నం తిన్న కంచెలే ఇక నైట్ 4 గంటల దాకా నడిపి నైట్ 11 గంటల నుంచి 4 గంటల దాకా నడిపిన. అసలు నీవు ముట్టుకుంటు నీవు 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ అన్నారు ఏం లాభం అది చెప్పు. నేను 11 గంటలు తీసుకున్నా, 4 గంటలకు ఇచ్చిన. మళ్ళీ అన్నం తినాక మళ్ళీ తీసుకున్నాను. అల్ల నీ దాంట్లో సరే నేను చెప్తా. సరే ఎలకలు చూపించినావు నువ్వు, ఇంకా 2 ఎలకలు ఏం చేసినావు చెప్పు. ఏం చేసినావు అయ్యే తిన్నావు, అయ్యే తింటే ఆయన నీకు పెట్టినా పారేసిన. అది వదిలిపెట్టినా, సంపలే వదిలిపెట్టిన. నిజం చెట్టు యాటి చంపితే ఏమొస్తుంది పాపం. అయితే ఉడతలేక మంచి కాల్చి తప్పు చెట్టు. ఎందుకంటే 10 రోజులు పడినాము, మంచి ఎంజాయ్ చేసినాం. నేనైతే రాజా నేనైతే మా చేటు కానీ ఇంటికి పంపించేసిన హైదరాబాద్కు. ఇక మా చీడ పైన మాకు ఆడ ఫ్యాన్ గీని మంచిగా ఉంటుంది. కానీ దోమలు ఉన్నాయి. చచ్చిపోయిన 10 రోజులు అయితే మేము ఇలా ఎప్పుడు చూడు ఖుల్లా ఉంటుంది, మొత్తం మంచిగా జబ్బరసుకుంటుంది. వీళ్ళు కూడా మనకు చాలా పరిచయం అయిపోయారు. మేస్త్రి గీస్త్రి అందరూ వీళ్ళకి మన ఊళ్ళో ఉన్నట్టుండే. నాకు 10 రోజులు ఉన్నా. ఫస్ట్ నాడే 2 రోజులు కొత్త అనిపించింది, తర్వాత మంచిగా చూసుకోరు.
నారసింహాలు పడుతుంది. ఎందుకంటే మళ్ళీ పోయేదేమో ఘాటీలల్లో మనం ఇవి చేపించుకుని మన షోరూమ్గా మన పరిచయం అయిన వాళ్ళతో చూపించుకుంటే ఏదన్నీ ట్రాప్లో చెప్తారు. మళ్ళీ కొత్త కాడికి పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇది అంటాడు అది అంటాడు లేని ఇప్పటికే దగ్గర 1,70,000 దాకా పెట్టాను పాపం వెనకాల. కానీ అది సంపాదించలేదు పోయింది లేదు ఏది లేదు కానీ ఖర్చే అవుతుంది. ఇప్పుడు మా వెనకడికి రావుడు పోయిండు, భీముడు తాకిండు. మళ్ళీ భీముడు ఏం చేస్తాడు, లేపుతాడేమో అనుకుంటే లేపుతాడా మునుస్తాడా మాకైతే తెలియదు. నాయన దేవునికి దండం పెట్టాలి, ఏం చేస్తాం. రైట్ ఫుల్ కట్ చేసుకో, జర ముందు పో, రైట్ చేసుకో, ముందు పో. లోపల పెడితేనే అలా సీసీ కెమెరాలో పడాలట ఆయనకు. ఎన్ని బండ్లు చేస్తారు చక్కబడి చేపల నీళ్ళు కారుతున్నాయి కదా, లోపల పడ్డాయి అనుకో దాని మీద బండ్ల మీద మొత్తం స్మెల్ వస్తుంది. ఇక్కడైతేనో మట్టి, అక్కడ మట్టి కాదు, అవి టైల్స్, పార్కింగ్ టైల్స్. రీడింగ్ చెప్పు, రీడింగ్ 139516. బండిలో ఏమేమి ఉన్నాయి అన్నీ రాసుకుంటారు. వీళ్ళకి ఎంట్రీ కాగానే రీడింగ్ రాసుకుంటారు, ఎంత అవర్స్ రాసుకుంటారు, మన సిస్టమ్ ఉందా, ఎన్ని తాళ్ళు ఉన్నాయి, ఎన్ని పట్టాలు ఉన్నాయి, ఎన్ని రాడ్లు ఉన్నాయి, ఎన్ని జాకీలు ఉన్నాయి, అన్ని టోటల్ బండి ఏమన్నాయి అన్నీ రాసుకుంటారు అనమాట. డీటెయిల్స్ రాసుకున్నాక మనకి ల్యాప్టాప్ పెట్టి చెక్ చేస్తారు, ప్రాబ్లం ఏందనేది చెప్తారు. ల్యాప్టాప్ పెట్టి చెక్ చేసి ప్రాబ్లం ఏందని చెప్తారు. మన డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత బయట చేయరు ఎప్పుడు కూడా. షోరూంలో లోపలికి ఎంట్రీ అయిన తర్వాతనే పని చేస్తారు. బయట ఎప్పుడు కూడా ల్యాప్టాప్ పెట్టడం అది చేయడం ఉండదు. కంప్లైంట్ చేస్తేనే మనకు ఒకవేళ రోడ్డు పైన ఏదైనా ఖరాబ్ అయితే అప్పుడు సర్వీస్ వాళ్ళు వచ్చి బయట చేస్తారు. కానీ షోరూమ్ దగ్గర బయట పెడితే మాత్రం అసలు పని చేయరు బయటకు వచ్చి. మీరు కాదు అమ్మాయి చేతులు చూడాడు, నేను ఎడబెట్టిన చేతులు నువ్వు ఎడబెడుతున్నా. గట్టిగా ఉన్నాయి, అది చూస్తున్నా గట్టిగా బాగున్నాయి. ఏమన్నా అనుకోలేదు అట్లా లేదు కానీ అన్ని చేసివి అనుకోకానంటే ఏమనుకోరా ఇక కాదు. ఇట్లా చేస్తాగా గట్టిగా వాళ్ళు తీసుకెళ్ళారు దోస్తులు ఏమనుకోకరు. మా చేతి ఎన్నవుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ షోరూమ్కి రావద్దని అనుకున్నాం, అన్ని పనులు చేయించినాగా అనుకున్నాం. మళ్ళీ దారిలో కరెక్ట్ దీనికి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ దూరంలోనే మనకు నాకు సింబల్ పడ్డది. అది కంప్లీట్ చేసుకోవాలి, గుట్టాలలో పోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి లోపలికి వచ్చేసినాం అనమాట. మనకి షోరూమ్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ సైడ్ అన్ని టాటా షోరూమ్లు ఎక్కువ ఉంటాయి. ఓకేనా, చూద్దాం మరి అది ఏం కంప్లైంట్ చెప్తారో ఏమంటారో చూద్దాం. యాడ్ బ్లూ కూడా కంపెనీ యాడ్ బ్లూనే పోస్తున్నాం, అయినా కానీ వస్తుంది. యాడ్ బ్లూ రేటు కూడా 2000కి పెరిగింది. మేము ఫస్ట్ స్టార్టింగ్లో 1200 ఉండే బండి ఉన్నప్పుడు, ఇప్పుడు 1200 నుంచి 1500 అయింది, 1700 అయింది, 2000 అయింది. వామ్మ 2 బకెట్లు పోయాలంటే 4000 అవుతుంది. ఘోరంగా ఉంది. లేదు ఎప్పుడు కూడా యాడ్ బ్లూ తీపిచ్చేయద్దు. బేసిక్స్ ఇప్పుడు అప్డేట్ అవుతుంటే నువ్వు అప్డేట్ ఎట్లా తీపిస్తావు? అంతేనా? ఓకేనా, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. 2 మిలియన్ సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.